అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్ హ్యాపీ టీచర్స్ డే. సో ఆర్కే స్టూడియోస్ రాజ్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా గరం అనే సినిమా మదన్ గారి డైరెక్షన్లో అండ్ నేను హీరోగా, అలానే ఆదా అండ్ సీను ఇచ్చిన స్టోరీ అండ్ హీస్ సురేందర్ రెడ్డి గారి కెమెరా, అగస్త్య మ్యూజిక్. సో ఒక మంచి టీంతో మీ ముందుకు రాబోతున్నాం అండ్ ఈ టైటిల్ అందరికీ నచ్చింది. ఆల్రెడీ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, గరం టైటిల్ చాలా బాగుందని చెప్పి. అండ్ ఇది నా 7th ఫిలిం అండ్ ఒక కమర్షియల్ ప్యాకేజ్ ఈ సినిమా. మంచి క్యాస్టింగ్తో, ఎంటర్టైన్మెంట్తో, అట్ ది సేమ్ టైం మంచి డైలాగ్స్తో, ఒక కొత్త రకం స్క్రీన్ ప్లేతో. అండ్ జనరల్గా మదన్ గారి సినిమాలు ఆయన బేసిక్గా రైటర్. ఆయన చేసిన సినిమాలన్నీ 6 నలుగురు కానీ, అట్ ది సేమ్ టైం పెళ్ళైన కొత్తల్లో కానీ ఆయన రైటర్. కానీ ఫస్ట్ టైం ఆయన బయట కథ తీసుకున్నారు. అండ్ సీను ఇచ్చిన కథ, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మదన్ గారి డైరెక్షన్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, చాలా మంచి డైరెక్టర్, చాలా క్లారిటీ ఉంటుంది. సో ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అని ఒక నమ్మకం మా అందరికీ ఉంది. This is my second film. Thank you RK sir and thank you Madan sir for having me in the film. And a special thanks to the whole media because I've done only one film in Tollywood and that's Heart Attack. And you all have accepted me so well with such open arms. So I hope I can work really hard in this movie and present myself really well, and I hope you all enjoy this one. Coming project is a Kannada film called Rana Vikrama opposite Puneet Rajkumar, and the other Telugu ones you all will know about shortly. ఫస్ట్ టైం నా అసిస్టెంట్ స్క్రిప్ట్తో డైరెక్ట్ చేస్తున్నాను. ఆ అబ్బాయి స్టోరీ డిస్కషన్స్లో దాదాపు ఒక 2-3 ఏళ్ళుగా ట్రావెల్ అవుతున్నాను. నాతో కొంచెం కన్వెన్షనల్ థింకింగ్ ఉండేది నా ఆలోచన స్క్రిప్ట్ పరంగా. దాన్ని ఎప్పుడు మొదట ఏ స్క్రిప్ట్ అయితే మొదట నేరేట్ చేశాడో అదే స్క్రిప్ట్, అదే క్యారెక్టరైజేషన్ మీద అతను స్టిక్ అనే చివరి దాకా ఫైట్ చేశాడు. ఆ ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది అతనిలో. ఆ స్క్రిప్ట్ తీసుకోవడానికి ప్రధాన కారణం అది. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత ఏంటా ఈ స్క్రిప్ట్ లవ్ స్టోరీ అయినా అని అడిగాను. లవ్ స్టోరీ కాదన్నాడు. కొన్ని ఫ్రెండ్షిప్ మీద ఈ స్టోరీని అడిగాను, ఫ్రెండ్షిప్ మీద కాదన్నాడు. మరి ఇంకేంటంటే ఒక క్యారెక్టర్ అండి, ఒక క్యారెక్టర్ బిహేవియర్ అంత మించి ఏం లేదండి అన్నాడు. క్యారెక్టర్ బిహేవియర్ నేను ఫాలో అవ్వాల్సినంత నెక్స్ట్ ఏముంది, అదేమన్నా మహాత్ముడు అని అడిగాను. మహాత్ముడు 100 కోట్ల ఒకడు ఉంటాడండి, ఈ క్యారెక్టర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడండి, ఒక కామన్ మ్యాన్ ఐడెంటిటీ ఉంది అని చెప్పి అన్నాడు. ఆ క్లారిటీ నచ్చింది. ఆ అబ్బాయి నేరేట్ చేసిన స్క్రిప్ట్లో క్యారెక్టరైజేషన్ పట్ల నా క్లారిటీ నచ్చి ఈ స్క్రిప్ట్ చేస్తున్నాను. అందుకని శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను, స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ రాజ్ కుమార్ గారితో దాదాపు ఒక 1 ఇయర్గా ట్రావెల్ అవుతున్నాను. క్లారిటీ లేకుండా తను ఏ పని చేయరు. ఆ సమస్యలు ఉన్నంత మాత్రాన బెంబేలు ఎత్తుకోకూడదు. వీ మస్ట్ క్యారీ ఫార్వర్డ్ విత్ లవ్ అనే ఒక ఎలిమెంట్ తోటి క్యారీ ఫార్వర్డ్ అయితే ఆ సమస్యలన్నీ కూడా మనం అధిగమించవచ్చు అనేది ఆ సెంట్రల్ థాట్గా అనమాట. ఇందులో లైఫ్ అనేది ఒక మూమెంటరీ అన్నట్టు. సో సచ్చేదాకా 1,00,000 సమస్యలు ఉంటాయి. అలా అని మనం తినడం మానేస్తున్నాం, తొంగోవడం మానేస్తున్నాం, అలాగే ప్రేమించడం కూడా మానకూడదు అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ అది హీరోది. ఆ ఎక్స్ప్రెషన్ త్రూఅవుట్ సినిమాలో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఎంటర్టైనింగ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్గాను ఉంటుంది. ఇది ఆదికి 7th మూవీ. మీకు అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో హీరోకి 7th మూవీ అనేది ఏంటి, దాని రిజల్ట్స్ ఏంటని మీకు అందరికీ తెలుసు. నేను ప్రామిస్ చేస్తున్న అతనికి సెన్సేషనల్ హిట్ ఇస్తున్నా, దెర్ ఇస్ నో డౌట్. అండ్ సెకండ్ థింగ్, మా రైటర్ అతను ఫస్ట్ సబ్జెక్ట్ ఇది. అతను అసిస్టెంట్గా ఎన్నో చేశాడు, బట్ ఫస్ట్ సబ్జెక్ట్ 1.5 years నుంచి నేను ఎన్నో సబ్జెక్టులు వింటున్నా, కానీ ఒక్కటే సిట్టింగ్లో సబ్జెక్ట్ విషయంలో నన్ను సాటిస్ఫై చేసిన వ్యక్తి మిస్టర్ శ్రీనివాస్. ఏ రోజైతే అతను సబ్జెక్ట్ చెప్పాడో అదే రోజు చెప్పాను, వీఆర్ డూయింగ్ దిస్. ఏ హీరో అనేది తర్వాత మనం ఈ సబ్జెక్ట్ చేస్తున్నాం. బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్. ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద హీరోల దగ్గర కూడా చేయాలని ప్లాన్ చేసాం. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్, డేట్స్ అడ్జస్ట్మెంట్స్, సమ్ ప్రాబ్లమ్స్ తోటి మా లక్గా, మాకు అవైలబుల్గా, మేము చెప్పిన విధంగా అండ్ యంగ్ డైనమిక్గా ఉండే ఈ ఆది మాకు దొరకటం అనేది మాకు చాలా సంతోషం. ఈ యొక్క మూవీని డిసెంబర్ 2nd వీక్, 3rd వీక్లో రిలీజ్ చేయాలని చెప్పేసి, గ్రాండ్గా రిలీజ్ చేయాలని చెప్పి చాలా ప్లాన్ చేస్తూ, ఎక్కడ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సబ్జెక్టు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ, డెఫినెట్గా ఆది నెంబర్ 1 మూవీ. ఫస్ట్ సినిమా కంటే కూడా ఈ సినిమా ఆది క్యారియర్లో నెంబర్ 1 సినిమాగా నిలిచిపోయేలా అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మదన్కి, ప్రొడ్యూసర్ గారు రాజ్ కుమార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఫస్ట్ పెళ్ళైన కొత్తల తర్వాత మదను
నేను ఇంకా సురేందర్ రెడ్డి చేసే సినిమా ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేయబోతున్నాం. అది ఆల్రెడీ మేము పిల్లలకథలో ఈ విధంగా అయితే కమ్యూనికేట్ అయ్యి ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాము. ఇందులో విల్ బీ ట్రయింగ్ మోర్ దాన్ అవర్ బెస్ట్. అది అవుట్పుట్ కూడా అలానే వస్తుంది. ఈ స్క్రిప్ట్ అకౌంట్ స్క్రిప్ట్ ప్రకారం స్క్రిప్ట్ శ్రీనివాస్ చాలా బాగా తీసుకున్నాం స్క్రిప్ట్. డైరెక్టరు రెండు యాంగిల్ చూస్తున్నారంటే రెండు యాంగిల్ ఈసారి నోటీస్ డెఫినెట్లీ కాబడుతుంది.